అందరికీ నమస్కారం. ఈరోజు కామేశ్వరి కిచెన్లో మీ అందరికీ కోల్పోయే ఐటమ్ ఏంటో తెలుసా మీకు? అందరికీ ఎంతో ఇష్టమైన క్యాబేజీ పచ్చడి. అందరికీ ఇష్టమైన అంటున్నానని అప్పుడే నవ్వుకోకండి. చాలామందికి ఇష్టం ఉండదు క్యాబేజీ, ఆ సంగతి తెలుసు నాకు. అయితే ఇష్టం లేని వారు కూడా అదేదో కొబ్బరి పచ్చడి అనుకుని తినేసేంత మహత్తరమైన రుచితో ఉంటుంది ఈ క్యాబేజీ పచ్చడి. అది చేసే విధానాన్ని బట్టి, దానికి మనం వాడే పదార్థాలను బట్టి ఆ రుచి వస్తుంది. అందుకే మీ అందరూ కూడా ఈ పచ్చడి నేను ఎలా చేస్తాను చూడండి, అలాగే ఇంట్లో మీరు కూడా చేయండి. చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ మెప్పించండి. క్యాబేజీ ఏదో వాసన వస్తుంది అనుకుని కూర కూడా తిన్నా ఇష్టపడరు. కూర కూడా మన వాసన లేకుండా చేయొచ్చు, పచ్చడి కూడా అంతే. మరి మీరు నేను చేసే పచ్చడి చూసి మరి మీకు నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా ఆనందిస్తాను. ఏమంటారు? ఓకేనా? మరి పచ్చడి చేసి చూపిస్తాను. అయితే ముందుగా పచ్చడికి మనకి ఏం కావాలో అవన్నీ మీకు చూపిస్తాను నేను. ముందర మనం క్యాబేజీ చూడండి ఇలా తరిగి పెట్టుకోవాలి. అంటే తరగడం అంటే తురమాలి, చక్కగా తురిమినట్టుగా ఉండాలి. ఎప్పుడైనా సరే కూరకైనా పచ్చడికైనా కూడా ఇలా తురిమినట్టుగా ఉంటే దానికి ఒక రూపం ఉంటుంది. మనం చేసినా కూడా ఎంత మగ్గించి రుబ్బినా కూడా ఆ కూర తరగడంలోనే అసలు ఆర్ట్ అంతా ఉంటుంది. కూర తరగడం కూడా ఒక ఆర్ట్, వంట చేయడమే కాదు. అలాగే సన్న తురుమున తరుక్కుంటే తొందరగా కూడా మగ్గుతుంది, పచ్చివాసన వేయకుండా ఉంటుంది. తర్వాత ఈ క్యాబేజీలోకి మనం పచ్చిమిరపకాయలు చక్కగా సువాసనకి కారానికి కూడా సరిపడా వేసుకోవాలి. ఎంత ఎండుమిరపకాయలు వేసినా కూడా పచ్చిమిరప సువాసన వేరు. కొత్తిమీర, అలాగే కొద్దిగా చింతపండు, పసుపు, ఉప్పు, ఇంగువ చిటికతో వేయడం కాదు, చక్క స్పూన్తో వేయాలి. ఎందుకంటే ఇంగువ సువాసనతో మగ్గిందనుకోండి క్యాబేజీ, అవి మొత్తం వాసన అంతా నాకు పడుతుంది. అలాగే పోపులో కూడా వేయాలి. ఇంగువ ధారాళంగా వాడితే ఆడవారికి కూడా చాలా మంచిది. గర్భ సంబంధమైన వ్యాధులు లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత పోపులోకి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. నేను ఏం చేస్తానంటే వంటకి ఈజీగా ఉంటుందని ఇలా ఈ పోపు సామాగ్రి అంతా కూడా ఒక డబ్బాలో పెట్టేసుకుంటా. అలాగే పులుసుకు కావాల్సిన ఆవాలు, మెంతులు, జీలకర్ర అదొక డబ్బాలో పెట్టుకుంటా. దానివల్ల ఏమవుతుంది, వంట చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది మనకి. ఈ పోపుల డబ్బా తీసి ఇవన్నీ సర్దుకుని నీలో నూనె కాగిపోయి ఈ అడావిడంతా ఉండదు. అందుకని ఇది చిట్కా బాగుంది కదా, ఇలా చేయండి మీరు కూడా. ఇంకా నేను ఎప్పట్లాగే పప్పు నూనె వాడతాను వంటల్లోకి. ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి నువ్వుపప్పు నూనె వాడతాను. పచ్చళ్ళకి చాలా శ్రేష్టం, కూరలకు కూడా చాలా టేస్ట్ వస్తుంది. అది మీ అందరూ కూడా ఆరోగ్యానికి కావాలంటే ఒకే రకం నూనె ఎప్పుడు వాడకూడదు. కూరలకి పచ్చళ్ళకి పప్పు నూనె వాడాలి. కూరలకి వేసిన నూనె వాడినా పర్వాలేదు, పచ్చళ్ళకి మటు పప్పు నూనె వాడాలి. ఇంకా పూరీలు, బజ్జీలు అటువంటి వాటికైతే రిఫైండ్ ఆయిల్ వాడుకోవచ్చు. అది ఈ 3 రకాలు వాడడం వల్ల మనకు సమతుల్యంగా ఉంటుంది. అంతే, అన్నింటికి రిఫైండ్ ఆయిల్ వాడడం కూడా మంచిది కాదు, మనకి రుచి కూడా ఉండదు. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను మీకు. మరి పచ్చడి చేయడం చూసేస్తారు కదా. పచ్చడి చేసేసుకుందాం. స్టవ్ వెలిగిద్దాం. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. కళాయి వేడెక్కింది. ఇప్పుడు మనం నూనె వేద్దాం. నూనె వేసి ఫస్ట్ పోపు వేయించేసుకుందాం.
వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక పని అయిపోతుంది. తర్వాత ఇదే మూకుల్లో మనం చక్కగా క్యాబేజీ మగ్గించుకోవచ్చు. చెప్పాను కదా పోపు దినుసులు అని చెప్పి, చక్కగా ఒక గరిటెడు పోపు దినుసులు వేసుకుని పచ్చడికి. ఇంకొకటి ఏంటంటే, ఏ పచ్చడి చేసినా కూడా పోపు గింజలు కొంచెం ఉంచుకోవాలి చివరిన, మొత్తం గ్రైండ్ చేసేయకుండా. చివరిన మనం పచ్చళ్ళు కనుక కలుపుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, కూరలో కానీ పచ్చళ్ళలో కానీ. ఈ పోపు పటపట్లాడుతూ మనకి అన్నం తింటున్నప్పుడు పంటి కింద పడుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు పచ్చిగా లేకుండా చక్కగా వేయించుకోవాలి. క్యాబేజీతో ఎన్ని రకాలు చేయొచ్చో తెలుసా అండి? క్యాబేజీ పెసరపప్పు వేయచ్చు, క్యాబేజీ అల్లం పచ్చిమిర్చి తొక్కి కూర చేయొచ్చు, అలాగే క్యాబేజీ ఆవపెట్టి కూడా వండుతారు, క్యాబేజీ గారి వేస్తాం, క్యాబేజీ పెసరపప్పుతో కాబట్టి కందిపప్పులో కూడా వేస్తారు కొంతమంది. ఇంకా క్యాబేజీ పచ్చడి సరే సరే, క్యాబేజీ చిక్కుడుకాయ, క్యాబేజీ బఠానీ, క్యాబేజీ కొబ్బరికూరు, ఎన్ని రకాలండి చేసుకు తింటే. ఏ కూర కూడా బాగుండదు ఏది ఉండదు. అది మనం వండి పెట్టే పద్ధతిలోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. అది ఏమంటారు, ఇష్టం లేకపోయినా క్యాబేజీ తినిపిస్తుందిరా బాబు ఈవిడ అనుకుంటున్నారా? ఇష్టం చేసుకోండి, అన్ని కూరలు తింటే మంచిది. ఏ కాలంలో అయినా సరే చక్కగా దొరుకుతుంది క్యాబేజీ మనకి. ఒకే ఐటెం తోటి 4-5 రకాలు చేయడం కూడా మనకి ఈ శాకాహార రుచుల్లో చాలా ప్రత్యేకత. ఇది చికెన్ ఎండుమిరపకాయలు వేసాం, పోపు అంతా వేగాకనే వేయాలి. ఎండుమిరపకాయలు ముందర వేసేసామనుకోండి, వేస్తే మనకు మాడిపోతాయి, రంగు మారిపోతాయి. స్టవ్ కట్టేసాను ముందర. ఈ పోపు గిన్నెలోకి తీసేద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. మనం ఇందాక పోపు మాడిపోతాం, స్టవ్ కట్టేస్తాం కదా. లేకపోతే ఇంత చేసి పచ్చడి పోపు మాడింది అనుకోండి, ఎండుమిరపకాయలు మాడితే పచ్చడి నల్లగా వస్తుంది. అది రూపం బాగుండకపోతే దాన్ని ఎవరు కూడా తినరు. ముందరే క్యాబేజీ మీద అందరికీ కూడా చిన్న చూపు. ఆ చిన్న చూపుని పెద్ద చూపుగా చేయాలనే కదా మన ప్రయత్నం. చూడండి, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న క్యాబేజీని చక్కగా మనం బుట్టలోంచి ఇందులో వేసేసుకుందాం. ఇంత కనిపిస్తుంది ఆ క్యాబేజీ. మగ్గిపోయి పచ్చడి చేసేసరికి ఒకప్పుడు అవుతుంది మనకి. అందుకని ఇంత ఎక్కువ వేసేస్తున్నాం, ఎక్కువైపోతున్నామని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కంటికి మాయ చేస్తాయి, ఇంత సరుకున్నట్టు. తీరా మనం వండి కప్పులోకి గిన్నెలోకి తీసేసరికి చాలా కొద్దిగా అవుతాయి. అందుకని నేను ఒక అరచెక్క క్యాబేజీ చేశాను. ఇది ఒక కుటుంబానికి 4-5 సరిపోతుంది. అలాగే ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. కొబ్బరి చట్నీలాగా ఉంటుంది కాబట్టి, కొబ్బరి పచ్చడిలా ఉంటుంది కాబట్టి మనం దీన్ని అలా కూడా మనం వాడుకోవచ్చు. ఒకవేళ సాయంకాలం టిఫిన్లో కావాలనుకుంటే కూడా చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వరుసగా పసుపు వేసుకోవాలండి. చక్కగా బంగారు కలర్లో రావాలంటే పసుపు కంపల్సరీ. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ అక్కర్లేదు. ఇంకా చింతపండు. రుచి పచ్చి లేని వాటికి రుచి తెప్పించాలంటే ఉప్పు కారం అన్నీ తగు నిష్పత్తిలో ఉంటే చక్కటి టేస్ట్ ఎలాగైనా వస్తుంది. అలాగే ఏదైనా మగ్గాలంటే ఫస్ట్ ఉప్పు వేసేస్తే చక్కగా మగ్గిపోతుంది. ఎందుకంటే ఉప్పు వల్ల నీరు వస్తుంది, ఆ నీరు వల్ల మంచిగా మగ్గుతుంది. క్యాబేజీలో ఉండే నీరు కలిసి చక్కగా మగ్గుతాయి. అలాగే ఇంగువ మనం పోపులో వేసినా మాడిపోతుంది, అందుకని ఇలాంటి వాటికి డైరెక్ట్గా వేస్తేనే బాగుంటుంది. చెప్పాను కదా, ఇంగువ చిటికెడు కాకుండా కనీసం ఒక 1/2 స్పూన్ అయినా వేయాలి. ఇది మనం కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలిపేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది.
మూత పెట్టేద్దాం. మూత పెట్టాక కొంచెం సేపటి చక్కగా మగ్గుతుంది. మగ్గుతుంది కదా, ఒకసారి కలుపుదాం ఉండండి. చూడండి, ఇందాక ఎత్తుగా ఉంది, ఇప్పుడు అణిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఇలా కడిగి చక్కగా తరిగేసి కడుక్కొని ఉంచుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంత వేసాం కదా, మిగతాది మనం పచ్చడి మీద పోపుతో పాటు గార్నిషింగ్ చేసుకోవచ్చు. పోపు గింజలు ఉంచుకుంటాం కదా, వాటితో పాటు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మగ్గాలండి. అన్నీ ఎగిరి చక్కగా దగ్గరగా వస్తుంది. అప్పుడు చల్లారాక మనం మిక్సీ చేసుకోవడమే. మనం మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసుకుని పోపు అన్నీ కట్టడి చేసుకోవడమే. కొంతమంది మొత్తం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు. అది మన ఇష్టం. మొత్తం పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా చేస్తే కలరు మన కొబ్బరి పచ్చడి రంగు వస్తుంది. ఉత్త పచ్చిమిరపకాయలు చేసుకుంటే కనుక కొబ్బరి ఉత్త పచ్చిమిరపకాయలు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. టేస్ట్కి మటుకు ఏం డోకా ఉండదండి, నేను ఇస్తా గ్యారంటీ. చూసారా, బాగా మగ్గిపోయిన దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసేద్దాం. కట్టి చల్లారాక అప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేద్దాం పచ్చడి. స్టవ్ కట్టేస్తున్నా. మూత తీసి పెడితే చక్కగా చల్లారుతుంది. చాలా వేడి మీద ఉంది కదా. గుమగుమలాడే క్యాబేజీ పచ్చడి రెడీ. మరి నేను చూపించలేను, చేసి చూపించగలను. కానీ మరి నేను తయారు చేసిన విధానంలో చూసుకుని చక్కగా మీరే తయారు చేయండి, అందరికి తినిపించండి, మార్కులు కూడా కొట్టేసేయండి. మరి మీరు చేయాల్సిందే నాకు లైక్లు ఇవ్వాలి కదా. మీరు నాకు లైక్లు ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి మంచి రుచికరమైన వంటలు నేను చేసి చూపిస్తాను. ఇలా తరచు మిమ్మల్ని కలుస్తాం, మీతో ముచ్చటిస్తాం, చక్కటి వంటలు చేసి పెడతాం ఉంటాను. మరి ఒక సరికొత్త వంటతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ఓకేనా?